ఈరోజు మనం తమిళనాడులో సంచలనం సృష్టించిన కస్టోడియల్ డెత్ కేసు గురించి మాట్లాడుకుందాం. ఎందుకు 9 మంది పోలీసులకు మదురై కోర్ట్ డెత్ సెంటెన్స్ విధించింది? ఇది తమిళనాడులోని తుత్తుకూడి జిల్లా సంతాకుళం ప్రాంతంలో జరిగింది. తండ్రి కొడుకులు అయిన జయరాజ్, బెనిక్స్ ఇద్దరు కలిసి ఒక చిన్న మొబైల్ షాప్ నడిపేవారు. 2020 జూన్ 19 రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో లాక్డౌన్ సమయంలో తన షాప్ను ఎక్కువసేపు ఓపెన్ చేసినందుకు జయరాజ్కి పోలీసులకు మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. అది అక్కడితో ఆగలేదు. పోలీసులు జయరాజ్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బెనిక్స్ కూడా పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. బెనిక్స్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళగానే తన తండ్రిని నేలపై పడేసి కొడుతున్న దృశ్యాలను అతను చూశాడు. ఇదేంటని ప్రశ్నించగానే అతను కూడా చితకబాదారు. ఆ రోజు సాయంత్రం 7:45 నుండి మరుసటి రోజు ఉదయం 3 గంటల వరకు తండ్రి కొడుకులు ఇద్దరిని దారుణంగా కొట్టారు. ఇదే విషయం సిబిఐ రిపోర్ట్లో కూడా పేర్కొనబడింది. పోలీస్ స్టేషన్లో తలుపులు మూసేసి బయట ఉన్న ఎవరిని లోపలకు అనుమతించలేదు. కానీ బయట నిలబడి ఉన్న వాళ్ళకు మాత్రం అరుస్తున్న శబ్దాలు వినపడ్డాయి. ఇది సిబిఐ రిపోర్ట్లో చెప్పబడి ఉంది. మీరు పోలీసులకే ఎదురు తిరుగుతారా అని వాళ్ళను చిత్రహింసలకు గురి చేశారు. ఇది ఎంత క్రూరంగా ఉందో మీరే ఊహించుకోండి. నెక్స్ట్ డే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళకు బ్లడ్ ఆగకపోవడంతో చాలాసార్లు వాళ్ళు వేసుకున్న బట్టలను కూడా మార్చవలసి వచ్చింది. ఇంత జరిగినా వాళ్లకు డాక్టర్ ఫిట్ అనే సర్టిఫికేట్ ఇచ్చారు. మెజిస్ట్రేట్ కూడా వారి గాయాలను సరిగ్గా చెక్ చేయకుండా జైలుకు పంపించారు. జూన్ 22న బెనిక్స్ తీవ్ర రక్తస్రావంతో మరణించాడు. తర్వాత రోజు ఉదయం జయరాజ్ కూడా మరణించాడు. ఆ ఇద్దరు పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త బయటకు రాగానే దేశవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగింది. #జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెనిక్స్ అనే హ్యాష్ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. ప్రజలు భారీగా నిరసనలకు దిగారు. చాలా సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు కూడా దీనిపైన స్పందించారు. తర్వాత ఈ కేసును సిబిఐకి అప్పగించారు. మొత్తం 9 మంది పోలీసులను అరెస్ట్ చేశారు. మార్చి 23, 2026న కోర్టు వారిని దోషులుగా తేల్చింది. ఏప్రిల్ 6, 2026న మదురై కోర్టు వారందరికీ మరణదండన, దట్ మీన్స్ డెత్ పెనాల్టీ విధించింది. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుగా మదురై కోర్టు పేర్కొంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే తప్పు చేస్తే సమాజానికి ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచించండి.